బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత ఢాకాలో అడుగుపెట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించడంతో తారిక్ రెహమాన్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. 17 ఏళ్ల తర్వాత ఢాకా చేరుకున్నారు మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్. ఢాకా ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వేలాది మంది తారిక్ రెహమాన్ కు స్వాగతం పలికారు. షేక్ హసీనా హయాంలో కేసుల కారణంగా తారిక్ రెహమాన్ లండన్ లో ఆశ్రయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నేతృత్వం వహిస్తోన్న తారిక్ రెహమాన్ వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రేసులో ముందున్నారు. తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఢాకా అల్లర్లు, విద్యార్థి సంఘ నేత హైదీ హత్య తర్వాత తారిక్ రెహమాన్ స్వదేశానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఢాకా చేరుకున్నారు తారిక్ రెహమాన్. షేక్ హసీనా ప్రభుత్వం తారిక్ రెహమాన్ పై మనీ లాండరింగ్ కేసుతో పాటు అనేక కేసులు పెట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడ్డానికి తాను స్వదేశానికి వచ్చినట్లు తెలిపారు తారిక్ రెహమాన్. కొత్త బంగ్లాదేశ్ నిర్మించేందుకు తన వద్ద ప్లాన్ ఉందన్నారు తారిక్ రెహమాన్. మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు బీఎన్పీ కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు. హత్యకు గురైన విద్యార్థి సంఘ నేత ఉస్మాన్ హాదీ కలలను సాకారం చేస్తామన్నారు. మాజీ ప్రధాని హసీనా పాలనపై విమర్శలు గుప్పించారు. ఆమె పాలనలో ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు తర్వాత ఆమె ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం తీసుకుంటున్నారు. అవినీతి కేసులో ఇప్పటికే బంగ్లాదేశ్ న్యాయస్థానం షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించడంతో తారిక్ రెహమాన్ బీఎన్పీ పార్టీకే విజయావకాశాలు ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మత ఛాందసవాదులకు వేదికైన జమాత్ పార్టీతో బీఎన్పీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. దీప్ చంద్రదాస్ హత్య ఘటన మరువక ముందే మరో హిందూ యువకుణ్ణి అల్లరిమూకలు కొట్టి చంపాయి. రాజ్బరీ జిల్లా హుసేన్ డంగా ప్రాంతంలో అమృత్ మండల్ అనే యువకుణ్ణి అల్లరిమూకలు కొట్టి చంపాయి.